సో యాక్చువల్గా నేను కొండాపూర్లో ఉన్న లేయర్స్కి వచ్చిన. సో లేయర్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎప్పుడూ ఫుల్గా కనిపిస్తారు అబ్బా. సో బేసికలీ అట్లే ఒక మ్యామ్ నాకు ఇక్కడ కనిపించారు. సో ఆవిడతో మాట్లాడదాము, అడుగుదాము, అసలు ఏం చెప్తారు లేయర్స్ గురించి తెలుసుకోవాలని ఉంది నాకు కూడా బిఫోర్ ట్రీట్మెంట్ అనేసి ఆప్నా నేను. సో మ్యామ్ నమస్తే. హలో, హాయ్. సో మీ పేరు మ్యామ్? నా పేరు స్వేచ్ఛ. సో ఏంటి లేయర్స్కి ఎందుకు వస్తారు, ఎప్పటి నుంచి వస్తున్నారు అసలు? ఒక 1.5 year నుంచి నాకు అలవాటు ఈ ప్లేస్. అంటే ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. నాకున్న సర్కిల్లో ఇదే బెస్ట్ అని నాకు అనిపించి ఇంకా రెగ్యులర్గా ఇటే వస్తున్నాను నేను. అవునా? ఏమేమి ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ? యాక్చువల్గా నాకు నా ఫ్రెండ్ రెఫర్ చేసింది. సో షీ టోల్డ్ బాడీ లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పి. ఓకే. సో ఐ గాట్ దాట్ డన్. నౌ ఐఎమ్ లైక్ కంప్లీట్లీ హెయిర్ ఫ్రీ. ఎప్పుడు చేయించుకున్నారు? ఒక 8 months బ్యాక్ నుంచి చేయించాను. 8 months నుంచి మంచిగా స్కిన్ అంతా అట్లే. యా, ఇంకా అసలు ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ మై హెయిర్. ఆ వ్యాక్సింగ్ అని అవి ఇవి అసలు యా, అసలు ఇప్పుడైతే క్లియర్. ఇప్పుడైతే అప్పుడు హ్యాపీగా స్లీవ్లెస్ వేసుకోవచ్చు. అండ్ ఐ వేర్ అ లాట్ ఆఫ్ స్లీవ్లెస్. సో నాకు ఈజీగా ఉంటుంది. నేను ఎవర్ ఐ నో మెయింటెనెన్స్, ఇంకా జీరో మెయింటెనెన్స్ అయిపోయింది. నా హెయిర్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ బిలీవింగ్. సో ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ వచ్చారు ఇవాళ? ఇప్పుడు అంటే నేను ట్రిప్కి వెళ్ళేసి వచ్చాను. యాక్చువల్గా మంచి లాంగ్ ట్రిప్ వల్ల కొంచెం నాకు ట్యాన్ అది ఇది అనిపించింది. ఓకే. మెయిన్ ఏంటంటే నేను ఆ ట్రిప్ నుంచి వచ్చిన కొంచెం అన్ఈవెన్నెస్, డల్నెస్ అది ఇది ఉంది. కొన్ని ఇప్పుడు పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది కదా, ఐ హావ్ మై ఫ్రెండ్స్ వెడ్డింగ్స్ టు అటెండ్. సో ఐ జస్ట్ వాంటెడ్ అ గ్లో అప్ సెషన్. సో అందుకని వచ్చాను. ఓకే. సో దీనికి ఏమని చెప్పారు? కన్సల్ట్ అయ్యారా? డాక్టర్ని అడిగారా? అడిగాను. సో క్యూ స్విచ్ లేజర్ అని చెప్పారు. సో ఈవెన్ టోనింగ్కి, కొంచెం ట్యాన్ రిమూవల్కి. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ సెషన్ రైట్ నౌ. సో ఈ క్యూ స్విచ్ అనేది ఎట్లా చేస్తారు అనేది ఏమైనా చెప్పారా? మీకు ఎక్స్ప్లెయిన్ చేశారా ప్రొసీజర్? అంటే డీటెయిల్స్కి ఇంకా వెళ్ళలేదు. బట్ యా, బేసికలీ లేజర్ వాళ్ళ దగ్గర లేజర్ కూడా మంచి మంచి మెషిన్స్ ఉన్నాయి, ఆల్మా అవి ఇవి. సో దాంతో దే సెట్ దే విల్ డూ లేజర్ సెషన్ అండ్ లైక్ ఇన్ ద నెక్స్ట్ 20 days చాలా మంచి గ్లో ఉంటుందని చెప్పారు. హవెవర్ ఎక్కువ డీటెయిల్స్కి కొత్తగా అయితే అడుగుతాం. సమ్వేర్ ఐ బిలీవ్ ఇన్ దేర్ వర్క్. యా, అండ్ వాళ్ళు కూడా అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఇంకా చెప్పలేదు. బట్ యూజువలీ డాక్టర్స్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్డ్గా దే గివ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ద పేషెంట్ అండ్ నా ప్రాబ్లమ్ ఏంటి ఎగ్జాక్ట్గా తెలుసుకుని. సో దే వెరీ కీన్ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ ఈచ్ పేషెంట్. అంటే నేను నా ఫ్రెండ్స్ని కూడా పంపించా. ఎవ్రీ వన్ ఈజ్ వెరీ హ్యాపీ. సో మా ఒక గ్రూప్ అంతా ఆల్మోస్ట్ ఇటే వస్తుంది, ఏది కావాలన్నా సరే. మొత్తం ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా వచ్చేస్తారు ఇక్కడికి అసలు నిజంగా. సో బేసిక్గా ఇంతకుముందు కాలంలో మనము ఒక చిన్న ఫేషియల్ కోసము, క్లీనప్ కోసము బ్యూటీ పార్లర్స్కి వెళ్ళే వాళ్ళం ఇంతకుముందు, రైట్? బ్యూటీ సెలూన్స్కి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా అవాయిడ్ చేసేసినారా? ఓన్లీ ఇక్కడికే వస్తున్నారా? అంతే కదా. అంటే ఇప్పుడు బ్యూటీ క్లినిక్స్ ఏం ప్రోడక్ట్స్ వాడతారు అవి ఇవి మనము చేయలేము. అండ్ హార్ష్ అవి ఇవి. సో రెగ్యులర్గా చేయించుకోకపోయినా, నేను ఏమి రెగ్యులర్గా ఏం రాను. 1.5 year నుంచి అయినా ఎప్పుడో రేర్గానే వస్తాను, 3 months 6 months అంతే. కానీ ఇట్స్ బెటర్ టు బిలీవ్ ఇన్ డాక్టర్స్ హు ఆర్ క్లినికలీ ప్రూవెన్ కదా. అండ్ ఆల్సో ఇండియాలో ఐ థింక్ ఇట్స్ అ సబ్స్టిట్యూట్ నౌ. ఎలా అయితే బ్యూటీ పార్లర్స్ ముందు ఉండేవో ఇప్పుడు డర్మాట్ క్లినిక్స్ అలా వస్తున్నాయి. అండ్ యూ షుడ్ నో హూ ఆర్ ద బెస్ట్ ఇన్ ద సిటీ. అంటే నేను ఇక్కడే హైదరాబాద్, నాకు వీళ్ళే నచ్చారు. సో ఏమేమి తెలుసుకొని ఎంత రీసెర్చ్ చేసి వచ్చారు ఇక్కడికి? ఎంత రీసెర్చ్ చేసినా మనకి మొత్తం సోషల్ మీడియాలో అందరూ ఇట్స్ బూమింగ్, ఎవ్రీ వన్ ఇస్ పుట్టింగ్ దేర్ ఓన్ పోస్ట్, అందరూ ప్రమోషన్స్ చేస్తారు. కానీ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల మెయిన్ కదా మనం బిలీవ్ చేసేది. వర్డ్ ఆఫ్ మౌత్లో మన ఫ్రెండ్స్ కానీ, నేను చేయించుకున్నాను, నా ఫ్రెండ్ చేయించుకుంది దానికన్నా ముందు. అండ్ there's another guy who I know, my friend. తనది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఉంది in the next 2 days. And I'm excited. I hope he gets his work clear. చేయించుకుంటున్నారు. సో అందరం కూడా we are happy with the results. సో వర్డ్ ఆఫ్ మౌత్ అనేది మెయిన్ బిలీఫ్ నాకైతే. సో ఎవరిని అడిగినా నీకు ఎలా అనిపించింది అంటే మంచిగా అనిపించింది అని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా రిపిటేటివ్ క్లయింట్స్ ఉన్నారు. అంటే కొంతమంది హైదరాబాద్ వాళ్ళు కాదు. సో నాట్ ఎవ్రీ వన్ కమ్స్ బ్యాక్. బట్ ఓవరాల్గా ఫీడ్బ్యాక్ అయితే ఎవ్రీ వన్ సెడ్ గుడ్ థింగ్స్. షీ బిలీవ్స్ ఇన్ మౌత్ ఆఫ్ వర్డ్. అండ్ బేసిక్గా ఎవరైనా చేయించుకున్న వాళ్ళు నాకైతే చాలా బాగా అనిపించింది, నాకు నచ్చింది అని చెప్తే, అంటే పర్సనల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తేనే నమ్ముతారు ఆవిడ. సో అలాంటి వ్యక్తి కూడా ఓటేస్తున్నారంటే ఇంకా మరి ఆవిడ నోట్ల నుంచి ఆవిడే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆవిడ మాటను మీరు నమ్మచ్చు అన్నట్టు బేసిక్లీ, అంతేనా? కంప్లీట్గా. I would really say, if I have to say something to layers also, I'm very happy with layers work.
అండ్ ఆ లేయర్స్ వర్క్లో కూడా డాక్టర్స్ అందరూ ప్రతి చోట ఒక్కొక్క స్పెషలైజ్డ్ హెయిర్కి ఒకళ్ళు, అండ్ ఈవెన్ ఫిల్లర్స్ కూడా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గాట్ ఫిల్లర్స్ డన్. ఎవ్రీథింగ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉన్నారు. అండ్ స్ట్రక్చర్డ్గా ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చాలా అండర్స్టాండింగ్గా, అండ్ దే టేక్ కంప్లీట్ కేర్, ఎనలైజింగ్ కానీ, తర్వాత దాని నుంచి మనం ఆఫ్టర్ ప్రోడక్ట్ కూడా అంటే మొత్తం ట్రీట్మెంట్ అయ్యాక కూడా మనది బాగానే ఉందా అని చెప్పి ఫాలో అప్ కానీ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చేస్తున్నారు. ఏదో కమర్షియల్ కానీ కాదు, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ మెయిన్గా. ఇట్స్ నాట్ అ వెరీ కాస్ట్లీ ప్లేస్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ లేయర్స్. అండ్ వీళ్ళు ఆల్రెడీ చాలా స్ప్రెడ్ అయ్యారు విజయవాడలో అక్కడిక్కడ. So I'm hoping it spreads more, and from my end I definitely encourage and suggest others also to join, ante to try at least okka try cheste kuda anpistadi anukunna nenu, because everyone gave a good enough or a positive review only. ఎవరు కూడా ఇలా డిసప్పాయింటెడ్గా లేయర్స్ నుంచి వాపస్ వెళ్ళడం నాకు తెలీదు. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ లేయర్స్ అండ్ థ్యాంక్ యూ డాక్టర్స్ హియర్ టు టేక్ గుడ్ కేర్, అండ్ ఐ హోప్ యూ గైస్ కంటిన్యూ టు డూ దాట్ కైండ్ ఆఫ్ వర్క్ టు లేయర్స్. సో షీ లుక్స్ బ్యూటిఫుల్ ఆల్రెడీ. సో ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటారో చూద్దాం మనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.